పరపోడ నీరు బలము ఊరు. ఇక్కడైతే ముందర ఫుల్గా వాటర్ వచ్చేసాయండి. ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ కూడా దాటిపోయాలి. వర్షం ఇప్పుడే ఆగింది, నా ప్రయాణం కూడా ఇప్పుడే మొదలైంది. హాయ్ బ్రో, బాయ్. నన్ను తిరుపతి తెలుగా. ఇలా వేరే రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళని చూసే కొద్దిగా తెలియని ఆనందం అండి. ఇప్పుడు నేను తమిళనాడులో ఉన్నాగా, ఒక తెలుగు అతన్ని చూసాక కొద్దిగా ఆనందంగా అనిపిస్తుంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు అని. రెయిన్బో చూసి ఎన్ని రోజులు అయింది కదా, మొత్తం వర్షాకాలంలో వచ్చినట్లు వచ్చేసాయి వర్షము. అబ్బో, సెంటర్లో మాత్రం వెళ్ళాలి, లేదంటే ఎగరతాది నీళ్ళు. ఓ ఈ కార్ స్లో 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 అంతా ఎగిరియద్దురా రే. మాలాంటి వాళ్ళు బట్టలు తడిచిపోయినాయంటే చాలా కష్టమైపోతారు. అబ్బో, ఈ పక్కంతా వర్షం మామూలుగా పడలేదు. అండ్ ఈ పక్క చూసినారా, స్వర్గం లాగా ఉంది. అండ్ ఈ పక్క రెయిన్బో అయితే ఇంకా హైలైట్. చూడండి, వెహికల్స్ మొత్తము వాటర్ అయితే రోడ్లో ఫుల్గా వచ్చేసాయి అనమాట. 6:30 అవుతుంది, బట్ ఏదో 4-5 ఇలాగ ఉంది కదా. లైట్లు కూడా ఆన్ అయ్యి చూడండి. ఇక్కడైతే ముందర ఫుల్గా వాటర్ వచ్చేసాయండి, అంతా రిటర్న్ వస్తున్నారు. సో చూద్దాము, ఆటో వెళ్తుంది, మనం కూడా రిటర్న్ వెళ్తే బెస్ట్ అనుకుంటా. అన్నా తమిళ్ తెలియదన్నా, ఎలా ఫ్లేవరా? తమిళనాడులో ఈ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ సరిలేదు, అందుకని ఎన్ని కష్టాలు చూడండి. అమ్మో, భయం వేస్తుంది. ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ కూడా దాటిపోయాలి. ఇవంతా మనకు కామన్నే. ఫస్ట్ దిగేద్దాము. ఓరి నాయనో, మొత్తం వాటర్, వర్షం అంత దూరం పడింది. అయ్యో, షూలు తడిచిపోతాయేమో. అనుకున్నా షూలు తడిచిపోతాయని, కాళ్ళు కొద్దిగా పైన ఎత్తుకున్నా కూడా తడిచిపోయింది అనమాట. స్టే కోసం అయితే రాంగ్ రూట్లో వెళ్తున్నానండి. సో ఇలా ఎవరు వెళ్ళకూడదు, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. దాదాపు 1.5 గంట నుంచి చూస్తున్నా, లెఫ్ట్ సైడ్ ఎటువంటి పెట్రోల్ పంప్ రాలేదు. మళ్ళీ మ్యాప్లో చూస్తే రైట్ సైడ్ ఉన్నింది, అందుకని రాంగ్ రూట్లో రావాల్సి వచ్చింది. లేదు, ఈ సమ్మర్లో ఎంత బాగుంటుందని చూడండి. బాబా పిక్చర్ క్లారిటీ అనమాట. మనం ఈ పెట్రోల్ పంప్లో టెంట్ వేసుకున్నాము. అన్నా హోటల్ 1/2 కిలోమీటరా? ఓకే అన్న, థ్యాంక్ యూ. 100 మీటరా? ఓకే. సో హోటల్ వచ్చి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లోనే ఉంది. సో నడుచుకుని వెళ్ళి తినేసి వచ్చేద్దాము. సో పెట్రోల్ బంక్లో అయితే స్టే తీసుకున్నా, అండ్ టెంట్ కూడా వేసుకున్నా, అండ్ సైకిల్ కూడా పార్క్ చేసాను. చాలా వేడిగా ఉంది లోపల, అందుకని బయట పడుకుందామని బయటే పడుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే మనం వాటర్ ఫిల్ చేసుకుందామండి. ఇక్కడ కుండలో వాటర్ అయితే పెట్టారు. వాటర్ కొనుక్కోండి, డబ్బులు చాలా ఎక్కువ అయిపోతుంది. సో అయితే మనము వాటర్ అయితే ఫిల్ చేసుకునేద్దాము. బాటిల్ అయితే వాటర్ లేవండి, ముందర ఎక్కడైనా అయితే ఇంకా పట్టుకోవాల్సిందే. ఈరోజు మన ప్రయాణం అనేది పరమకుడి నుంచి మధురై వరకు ఉండేదండి. సో మధురై మీనాక్షి టెంపుల్కి అయితే రేపు వెళ్తాము. ఇక్కడ నుంచి మధురై దాదాపుగా 80 కిలోమీటర్లు ఉంది. సో ఈరోజు మనమైతే 80 కిలోమీటర్ రైడ్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకుంటే మనకైతే మొత్తం గుర్రాలు ఉన్నాయండి. గుర్రాలు ఏంటి అని పూజారిని అడిగితే, అయ్యప్ప స్వామికి అయితే మురుగన్ స్వామి అయితే గుర్రాలు అయితే యాదరికి అయితే ఇచ్చారనమాట. సో అవే ఆ చిహ్నంగా అయితే ఇక్కడైతే గుర్రాలు అయితే పెట్టారు. ఇది వచ్చి అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. பூமியில் இருக்கிற மனிதர்களை பார்க்கணும், அந்த குடிகளை கவனிக்கணும். அந்த பூமியில் அனைத்து பொருள்களும் படைத்தது மனிதனுக்காகத்தான் படைச்சது, ஜீவனுக்காகத்தான் படைச்சாங்க. அதனால் இந்த பகுதியை பார்க்கணும் அப்படின்றதுக்காக இந்த குதிரையை வாகனமாக அவர் பயன்படுத்தினார். ஏன்னா அங்கே இருக்கும்போது யானையை பயன்படுத்துகிறாரு, அங்கே எந்திரலோகத்தில் இருக்கும்போது யானையை பயன்படுத்துகிறார். இங்கே வந்த உடனே குதிரையை பயன்படுத்துகிறார். ஏன்னா இங்கே வந்து நிலப்பரப்பு சுற்றி போகணும்ல, அதுக்காக பயன்படுத்துகிறார். சுற்றுறதுக்கு சுப்பிரமணிய சுவாமி கொடுத்தாரு. சுப்பிரமணிய சுவாமி வேறு. சுப்பிரமணிய சாமி வந்து யாருன்னா
தாயும் தகப்பனுக்கும் அதாவது அக்னியால் வந்தவர். இவர் வந்து விஷ்ணு பகவானுக்கும் சிவபெருமானுக்கும் வந்தவர் ஐயப்பன். இது வந்து 900 வருஷம் ஆயிடுச்சு இந்த மரம் கணக்கெடுத்துருக்காங்க. இது வந்து இந்த இப்போ பார்த்தீங்கன்னா இந்த கோயில் இடத்துல மட்டும்தான் இந்த மரங்கள் ஒரு 43 மரம் இருக்குது. இந்த மரம் 43 மரம் இந்த அடுத்த இந்த இதில் இருந்து எல்லாம் தேடிட்டுங்களாம். ஆனால் அதில் இல்லை, இந்த கோயில் இடத்துல மட்டும்தான் இருக்கு. அது பயம் என்னன்னு தெரியல, வரல இல்லை. இப்போ இது மேலே இருக்குதா அந்த మరంగూడ? ఆమాం. టైం వచ్చి 8:44 అవుతుందండి. ఇంకా మనమైతే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోలేదు. సో హోటల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఉండే చోటంతా కొద్దిగా మంచిగా లగ్జరీగా ఉన్నాయి. సో అక్కడ తినేంత రేంజ్ లేదు నా దగ్గర డబ్బులు. తమిళనాడులో అండి హైవేస్లో ఎక్కువ శాతం బేకరీలు అయితే ఉన్నాయి. హోటల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. ఇది మొత్తం బేకరీనే. రోడ్లో అండి ఈ దేవస్థానం అనేది చాలా పెద్దగా ఉంది. అమ్మవారు వీటి పేరండి ఐస్ యాపిల్. తెలుగులో వచ్చి తాటి ముంజులు అంటారు. ముంజులు అంటారు, తాటి ముంజులు అంటారు. తాటి ముంజులు అలా అడవిలోకి వచ్చానమాట. ఇప్పుడే ఒక పికాక్ అయితే ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి వెళ్ళింది. బట్ వీడియో షూట్ చేయలేకపోయినా. బట్ అలాంటి చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇక్కడ బాగుంది. బట్ లోపల ఎట్లుంటాయో తెలియదు. హాయ్ అండి, ఇప్పుడైతే మనం ఒక మ్యూజియం దగ్గర ఉన్నాము. ఆ మ్యూజియం పేరు వచ్చి కిలాడి మ్యూజియము. సో మనం ఇక్కడ దాయాలు, కుండలు ఎలా తయారయ్యాయి మొత్తం హిస్టరీ ఉంటుంది. సో కిలాడి షార్ట్ ఫిలిమా అక్క? సో టికెట్ ధర వచ్చి జస్ట్ 15 రూపాయలు. సో ఇలాంటి థియేటర్ మా ఊర్లో కూడా ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్. தமிழக நிலப்பரப்பானது தொன்மையான மொழி, தொடர்ச்சியான எழுத்தறிவு, பின்னோக்கி செல்ல வேண்டியிருக்கு. தமிழக வரலாற்றை தொடங்க வேண்டிய இடம் 15 லட்சம் ஆண்டுகளுக்கு முன்னால் இவர்கள் உருவாக்கி இருக்கிறார்கள். அதுபோல கிளீவர் எனப்படும் ஒரு கிழிப்பான் அப்படின்ற ஒரு கருவி, அது போன்ற பல வகையான கருவிகளை இந்த கால மக்கள் உருவாக்கி இருக்கிறார். இந்த பழைய கற்கால கருவியிலிருந்து புதிய கற்காலத்திற்கு மாறுகிறார். கற்களை வலுவழுப்பாக ஆக்கி அதை உபயோகப்படுத்துகிற ஒரு காலகட்டம், அதை நம்ம நியோலித்திக் அப்படின்னு சொல்கிறோம். புதிய கற்காலம் அப்படிங்கிறது மனிதன் உயர்ந்த மணிகள், பல வகையான மட்கலன்கள், நெசவு தொழிலுக்கான தக்கடிகள் என தொழில்கள் சார்ந்த சான்றுகள் கீழடியில் கிடைக்கின்றன. கலித்தொகையில் பேசப்படுகிற பகடையும் கீழடியில் கிடைத்திருக்கக்கூடிய பகடையும் ஒன்றே. சங்க இலக்கியம் ஒரு புனைவு இலக்கியம் அல்ல. அதனுடைய நம்பகத்தன்மையை கீழடி நமக்கு எடுத்து உணர்த்தி இருக்கிறது. இன்னும் சொல்ல போனால் எனக்கு தெரிந்த வரையில் இந்தியாவில் இன்னொரு அகழ்வாய்வு தடமும் ஆதாரமாக தான் இங்கே நம்ம கீழடி நம்ம பார்க்கிறோம். அதே போல குறியீடுகள் பொறித்த பானை ஓடுகளும், அதன் தொடர்ச்சியாக தமிழி எழுத்து பொறிக்கப்பட்ட பானை ஓடுகளும் கீழடியில் ஏராளமாக கிடைக்கின்றன. இதுலேருந்து கீழடியில் நமக்கு என்ன தெரியுதுன்னா, ஒரு எழுத்தறிவு படைத்த ஒரு சமுதாயம் அங்கு வாழ்ந்திருக்க வேண்டும் என்பதற்கான ஒரு ஆதாரம் கிடைக்குது. பானை ஓடல ஏதோ அரசனோ అగ్రికల్చర్ వాటర్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీస్. పాతకాలం ఇండస్ట్రీస్ ఎలా ఉండేవి చూద్దాం. సో ఇవన్నీ వచ్చి మట్టి కుండలండి. అంటే ఎన్ని ఇయర్స్, దాదాపు ఒక 2000 ఇయర్స్ ముందువి. 2000 ఇయర్స్ ముందువి. సో చూసుకున్నట్లయితే పగిలిపోయినాయి, కానీ అట్లే నార్మల్గా ఇప్పుడు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. సో స్టార్ట్ అయింది అప్పుడే కదా. సో దాదాపుగా 2000 ఇయర్స్ ముందువి. ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టు ప్లే చేస్తున్నారు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని.
అంటే మనం మట్టికి రాయిలు ఎలా చేస్తారో అలాగే ఇది ఫైరింగ్ ద స్కిల్ అనమాట. సో మామూలుగా మట్టి గుడ్లు చేసాక మామూలు ఇప్పుడు ఇటుక రాయిలు ఎట్లా ఫైర్ చేస్తారో అలాగే. దాని తర్వాత ఫినిషింగ్ పార్ట్ సేమ్ ఇప్పుడు ఎలా ఉందో అలానే అండి, బట్ స్టార్ట్ అయింది అనమాట. ఇది చైజన్ అనమాట. దిస్ ఈజ్ ద టూల్ యూజ్డ్ ఫర్ కార్వింగ్ అండ్ కట్టింగ్ ద ఓన్ స్టోన్ అండ్ మెటల్ అనమాట. ఇట్ హ్యాస్ ఫ్లాట్ హెడ్ అండ్ పాయింటెడ్ టిప్ అనమాట. ఎలా తయారు చేశారనేది ఇక్కడ టీవీలో అయితే ప్లే చేశారు. பிறகு உலகை உடைத்து அதனுள்ளிருந்து இரும்பினை சேகரித்தனர். இரும்பினை பற்றையிலே வெப்பமூட்டினர். வெப்பமூட்டப்பட்ட இரும்பினை பொருட்களாக அடித்து நெகிழ்த்தினர். திண்மையடைய செய்வதற்காக அவற்றை விரைந்து தணித்தனர். 46வது முல்லை பாட்டானது இரவு பகல் செய்யும் திண்பிடி ஒழ்வாள் என்று புகழ்ந்து பாடுகிறது. బెడ్స్ అనమాట, ఆభరణాలు. సో ముందు లేడీస్కి గోల్డ్ అవి లేనప్పుడు ఇలాంటివి అయితే స్టోన్స్ అయితే క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ అవే చూస్తానంటే మొత్తం స్టోన్స్ అనమాట. ఇప్పుడు ఇది ఒక్కొక్క వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే మ్యూజియంలో పెట్టేశారు. అనేది రొటేట్ అవుతుందండి. ఆ ఫ్యాన్ లైటింగ్తో ఎంత టెక్నాలజీ పెరిగింది చూడండి. ఫ్యాన్ లైటింగ్తోనే మనకైతే 3D పిక్చర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫోన్లో కొద్దిగా తక్కువ ఉంది, కానీ ఇక్కడ రియల్గా అయితే అట్లా గాల్లో ఒక ఐటెం ఉన్నట్టు కనపడుతుంది. దాయాలు కూడా వీళ్ళే అన్ని తయారు చేసింది. వీళ్ళ స్టోన్స్ తయారైన దాయాలే. గేమ్స్ అనేది చాలా గేమ్స్ వరకు చూసుకోవచ్చు. ఇక్కడ చెస్ కానీ ప్రతి ఒక్క గేమ్స్ అయితే స్టోన్స్ ఇక్కడి నుంచి తయారయ్యాయి ఫస్ట్లో. అలాగే దాయాలు అండి. ఇప్పుడు మనకైతే లూడో అవి వాడతాం కదా, సో అప్పట్లో ఇవంతా ఒరిజినల్ అనమాట. దాదాపుగా 2600 ఇయర్స్ ముందు ఇవంతా ఐరన్తో చేసిండేవండి. చూసుకోవచ్చు మన డిఫరెంట్ టైప్ ఆఫ్ దాయాలు అయితే ఉన్నాయి ఇక్కడ. డైస్ అంటారు కదా అవి. అలాగే వీల్స్, చిన్నపిల్లల వీల్స్. త్రీ కూడా పెట్టారనమాట. తీసావా? బాగా ఉంటే హౌసెస్ అన్నీ కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ కోడి పిల్లలు కనపడుతున్నాయి. ఇక్కడంతా కుండలు కనపడుతున్నాయి బ్రో. ఏదో బిల్డింగ్లో పెట్టేస్తాను. ఇదైతే ఇట్లా ఆడాలండి. బ్లాక్ ரெட் ஆகட்டும். ஓகே. அடுத்து பிளாக். பிளாக் தான் ஆடு, ரெட்டு புளி. இது டச் பண்ணால் அவுட் ஆகும். அடுத்து அடிக்காத அளவுக்கே வச்சுட்டே வரணும் பிளாக். సో ఇదైతే ఆడే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుందండి, నేర్చుకోవాలన్నమాట. అక్క అయితే తమిళ్లో చెప్తా ఉంది, బట్ తమిళ్ మనకి రాదు కదా. మనకి అక్కడ టచ్ చేస్తే పాజిబుల్ ఎక్కడెక్కడ పెట్టచ్చు అని తెలుస్తుంది. టచ్ చేసాక అట్లా చూపిస్తుంది, మనం అక్కడైతే ప్లేస్ చేసేయచ్చు. అవుట్ அப்படியே வச்சு 15 காயின் பிளாக்கு, ரெட்டு 3 బ్లాక్ ரெட்டு புளி 3 ఓన్లీ. బ్లాక్ 15 కాయిన్స్. ஆமாம் 15 காயிన్స్. அது ஆடு, இது புளி. సో ఇది వచ్చి జింక అంట, ఇది వచ్చి పులి అంట అండి. ఇది 15 కాయిన్స్ ఉంటాయి, 3 కాయిన్స్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ రియల్ స్టోన్స్ చేసిండే కీచెన్ అండి, చాలా మంది కొనుక్కుంటున్నారు. టైం 6:30 అవుతుంది, 6:15. ఇంకా చాలామంది అయితే ఇక్కడే ఉన్నారు. సో మంచి లొకేషన్ అనమాట.
చూసుకోవచ్చు కిలాడి అనే ఒక ఏరియా ఎట్లుంటుంది ఏంటి అని. ఇల్లు అంటే ఎట్లుండాలి బ్రో ఇల్లు. బయటికి వెళ్ళిపోతున్నాము. మన సైకిల్ సేఫ్గా ఉందా లేదా ముందరికి వెళ్ళి చూద్దాం. కాకులు చూసుకుంటే చాలా రోజులు అయిపోయింది కదండి. ఇక్కడ ఎన్ని కాకులు ఉన్నాయో. ఇంకా 12 కిలోమీటర్లే. టైం వచ్చి 6:45. ఇంకా 12 కిలోమీటర్లు అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్లో అయితే కొట్టేస్తాం అన్నమాట. సమ్మర్లో బెనిఫిట్ ఏమంటే 6:45, 7 అయినా కూడా సన్లైట్ అనేది కొద్దిగా ఉంటుందండి. అదొకటే బెనిఫిట్. ఇంకా డే టైంలో మొత్తం ఎండ, ఈవినింగ్ టైంలో ఇట్లా రైడ్ అయితే మంచిగా చేసుకోవచ్చు. సో వర్షాకాలంలో రైడ్ చేయలేము, ఎండాకాలంలో ఎండ, వర్షాకాలంలో వర్షము. సో ఒక రైడర్కి ఏ కాలమైనా రైడ్ అనేది కొనసాగించేస్తాడు. హైవేలో ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. టైం 7 అవుతుంది. ఎందుకు హైవేలో ట్రాఫిక్ జామ్ అనేది అర్థం కాలేదు. సో ముందరికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడైతే మనమైతే మధురై సిటీ టూర్కి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెష్గా అయితే ఇప్పుడే స్నానం చేసుకొని ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఆయన తమిళ్ తెలియదన్నా. అన్న మధురైలో బెస్ట్ ఫుడ్ హోటల్ అన్న ఫుడ్ హోటల్ మధురైకి అయితే ఇదే బస్ స్టాండ్. మన సైకిల్ ఆడిపెట్టే టెంట్ తీసుకున్నాము. వచ్చి మధురై ఓమ్ని బస్ స్టాండ్ అండి. తమిళనాడులో ప్రతి సిటీలో అయితే ఓమ్ని బస్ స్టాండ్ అని ఉంటుంది అనమాట. జనాలు అయితే మామూలుగా లేరండి. ట్రాఫిక్ జామ్ అయితే మామూలుగా లేదండి. చూస్తే చాలా ట్రాఫిక్ ఉంది. మధురై మెయిన్ బస్ స్టాండ్ ఏరియా అండి. ఇది వచ్చి ఓమ్ని బస్ స్టాండ్. తమిళనాడులో ప్రతి ఊర్లో అయితే ఓమ్ని బస్ స్టాండ్ ఉంటుంది. ఈ తమిళనాడులో మధురై అమ్మ టెంపుల్ ఇది. ఇక్కడ ఆర్ని చంపేస్తా అన్నారు. ఎందుకు వేస్తున్నారో తెలియదు. సౌండ్ పొల్యూషన్ అంతా తమిళనాడులోనే ఉందండి. రోడ్ దాటేద్దాము. సిగ్నల్ అయితే పడింది. ఓ షట్, సిగ్నల్ అయితే ఆర్ట్ షేప్లో ఉంది. లాగుందండి. ఇక్కడ ఆర్ఎన్లు అయితే భయంకరంగా వేస్తున్నారు తమిళనాడులో. ట్రాఫిక్ రూల్స్ అయితే బాగానే పాటిస్తున్నారండి. మొత్తం అయితే స్టాప్ అయ్యారు. సిగ్నల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే బాగా మంచిగా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటిస్తున్నారు. సో ముందుగా మనం ఆర్ఎన్లు ఎందుకు చంపుతున్నారేమో నాకు తెలియదండి బ్రో. బస్ స్టాండ్ ఏరియా అండి. ఫుడ్ అయితే ఇక్కడ చీప్గా ఉంటుంది. సో మనమైతే సింపుల్గా వెజ్ తినాలి. టెంపుల్కి వెళ్ళాలి కదా అంటారండి తమిళనాడులో ఏమంటే. సో మనం ఏ హోటల్ కాంటే ఆ హోటల్కి వెళ్ళాలి. తమిళనాడులో జనాలు అయితే మామూలుగా లేరండి. అంటే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి, అమ్మవారి ఉత్సవాలు, అందుకనేది జనాలు అనేది. హాయ్ అన్న, ఆనియన్స్ ఇరు కదా, ఆనియన్స్ ఆనియన్ అన్న. ఓకే మనమైతే టెంపుల్ పోవాలి అండి. మనం అందుకని వెజిటేబుల్ రైస్ తీసుకున్నాము. మొత్తం ఆయిల్గా ఉంది. అన్న 2 వెజ్ రైస్. కోవిల్ టైమింగ్ అన్నా బ్రో. டைமிங் டெம்பிள் டைமிங் என்ன டெம்பிள்? மீனாட்சி அம்மன் டெம்பிள். மீனாட்சி டெம்பிள் காலைல 6 மணில இருந்து சாயங்காலம் 6 மணி வரைக்கும் திறந்திருக்கும். இப்போ க்ளோஸா? இப்போ க்ளோஸ் ஆயிருக்கும். நீங்க போனீங்கன்னா வெளியே தான் போத்தி படுக்கிற மாதிரி இருக்கும். மார்னிங் டைமிங் மார்னிங் 6 o'clock. மார்னிங் 6 o'clock. ஓகே அண்ணா. இருந்து ஆட்டோ அண்ணா? ஆட்டோ ஷேர் ஆட்டோ கிடையாது. ஒன்லி இது இந்த ஆட்டோ தான். 200 సో 200 అండి ఆటో. మన ర్యాపిడ్లో అయితే 100 రూపీస్ చూపిస్తుంది. సో టెంపుల్ ఉందా లేదా చూసుకోవాలి. సరిగా రెస్పాన్స్ ఉండదండి అన్న. మీనాక్షి టెంపుల్ ఓపెన్ లేరు కదా అన్న? టైమింగ్ అన్న 9 o'clock. అప్పుడే అయితే 6 అన్నారు, ఇప్పుడు 9 అన్నారు. సో మనమైతే ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోదాము. తమిళనాడు ర్యాపిడో పెద్ద ఫ్రాడ్ అండి. తమిళనాడులో పెద్ద ఫ్రాడ్ ఇది. తమిళనాడులో చాలా పెద్ద స్కామ్ అండి ఇది. ఇప్పటికీ దాదాపుగా 4-5 ఆటోలు అయితే బుక్ చేశాను. అందరూ 50-100 రూపాయలు ఎక్కువ అడుగుతున్నారు.
ఇంకా రాష్ట్రీయ ఆటో అయితే మాట్లాడుకున్నాము 150 రూపీస్కి అయితే. థ్యాంక్ యూ అన్నా. స్టాండ్ నుంచి అయితే టెంపుల్ అయితే 7 కిలోమీటర్స్ వస్తుందండి. ఆటోస్ అయితే 200 చెప్తారు. బేరం అయితే ఆడాలి. బేరం ఆడితే ఒక 50 రూపాయలు తగ్గిస్తారు. చాలా మంది తొంగి చూస్తున్నారు. కోనేరా ఏంటి? కోనేరా ఇది బ్రిడ్జా? బట్ బ్రిడ్జ్ అనిపిస్తుంది. ఇక్కడైతే నిలిపారండి. ఇప్పుడు ఫోన్పే చేసేయి అండి. అందుకే వెహికల్ 1,000 కూడా ఎంత డబుల్ వే పెడతామంటే ఇంకంతే. ఇప్పుడే సిగ్నల్ కూడా పడిపోయింది. సో ఇక్కడంతా గోల్డ్ షాప్స్ అయితే ఉన్నాయి. పోలీసులో ఉన్నారు. మన ఆంధ్రతో కంపేర్ చేస్తే చాలా వరకు తమిళనాడులో ఎక్కువ మంది ఉంటారనమాట. ఆల్రెడీ చాలా దూరం వచ్చి ఇంకా ఇక్కడ అడిగితే ఇంకా ఒక 300 మీటర్స్ ఉందని చెప్పారు టెంపుల్ అయితే. ఫైనల్లీ టెంపుల్ ఇది ట్రాఫిక్ నుంచి అయితే బయటపడిపోయాము. భయంకరమైన ట్రాఫిక్. అంటే ట్రాఫిక్ రూల్స్ కొన్ని చోట్ల పాటించలేదండి. దానికోసం ఏమైనా ట్రాఫిక్ ఇది ఎక్కువైనా జామ్ అయిపోయింది. అయ్యో అమ్మవారు అయితే ఇప్పుడే ముందరికి వెళ్ళిపోయారు. సో కొంచెం పరిగెత్తి వెళ్దాము. చూసుకోవచ్చు మనకి అమ్మవారు అయితే ఊరేగింపు. మన టైం ఏమో తెలియదు కానీ చాలా మంచి టైము. కొన్ని వేలల్లో లక్షల్లో ఉన్నారు జనాలు అయితే. లక్షల్లో ఉన్నారండి జనాలు అయితే. పెద్ద జాతర అయితే ఉందండి ఇక్కడ. చూసుకోవచ్చు అమ్మవారి దర్శనానికి ఎంతమంది వస్తున్నారు అనేది. సో ఇవంతా క్యూ లైన్ అండి, దర్శనానికి వెళ్ళే క్యూ లైన్. ఇప్పుడైతే క్లోజ్లో ఉంది. పోలీస్ మరి అనౌన్స్ చేస్తున్నాడు. ఇంకా ఉన్నారు బ్రేక్ సార్. మరి 4 మెంబర్స్. ఇది సిటీ బస్ అండి. చూసుకున్నట్లయితే మొత్తం ఫుల్ అయిపోయినారు. మళ్ళీ ఎక్కుతున్నారండి. వెళ్తుందా ఇది వెళ్తుంది మనం వెళ్ళే లొకేషన్కి. మళ్ళీ ఫుల్గా ఉన్నారనమాట. సో ఇదైతే బస్ స్టాండ్కి వెళ్తుంది అంట. ఇక్కడ ఉండే అన్న చెప్పారు. మన లక్ ఏదన్నా ప్లేస్ ఫ్రీగా ఉంటే చాలు. ఎక్కేయచ్చు కష్టపడి. సో డోర్లు మామూలుగా బెంగళూరు లాగా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఫారిన్ కంట్రీ మొత్తం వేడిగా ఉంది బస్ మొత్తం. ఏమంటే మన బెంగళూరు లాగా లేడీస్ జెంట్స్ అంతా సపరేట్గా వెళ్ళారు. మొత్తం కంబైండ్ అయిపోయినారు. అదొకటి మార్చుకుంటే బాగుండదు వీళ్ళు. ఆమ్ని బస్ స్టాండ్. అన్న ఓకే అన్న పక్కదేనా 2 అన్న 30 రూపీస్.
మనకు ఫైనల్గా సీట్ ఫుడ్ దొరికిందండి. సో తమిళనాడులో బస్ స్టాండ్స్ అనేది ఈ విధంగా ఉంటాయండి. సో ఇక్కడంతా రెస్ట్ ఏరియా, ఇక్కడ మామూలుగా బస్సు వచ్చేందుకు వెయిట్ చేయొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ కూర్చోవడానికి ఎలాంటి చైర్స్ అయితే లేవు, చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఎలా అన్న సో మామూలుగా మన ఊర్లాగా ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు, ఎందుకంటే ఇది కూడా ఇండియాలో ఒక పార్ట్ కాబట్టి ఇంతే. ఇది వచ్చి వెట్రీ సినిమాస్ అండి. చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే తమిళ్, తెలుగు, హిందీ మూడిట్లే వేస్తున్నారు. సో మనమైతే ఇట్లా వెళ్తే మన పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తాము. సో అక్కడైతే మనం ఈరోజు నైట్ రెస్ట్ తీసుకొని ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ మా రైడ్ అయితే మనం మొదలు పెడతాం అనమాట.